మైనారిటీ సంక్షేమంలో 7 విభాగాలు ఉన్నాయండి. ఇందులో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అని, ఈ ముఖ్యంగా ఈ 2 విభాగాలకి చాలామంది ఇప్పటికే అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవటం జరుగుతుందండి. అలాగే కమిషనర్ కార్యాలయానికి కూడా చేస్తూ ఉంటారు దరఖాస్తులు. సో ఆల్మోస్ట్ అన్ని మైనారిటీల్లో గత 10 సంవత్సరాల నుంచి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్కరికి సాయం అందేటట్టు మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఓవర్సీస్ విద్య, ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ₹1,00,00,000, ₹1,50,00,000 వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నాము. సో ఈ విధంగా ఎడ్యుకేషన్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్య వరకు ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి.